నమస్తే. ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ధర్నా, బీసీ దీక్ష ఆర్ బీసీ మీటింగ్, ఇది తుపేల్ మీటింగ్ అట. ఇది ఎవరు అంటున్నారు? కేసీఆర్ కూతురు కవిత గారు అంటున్న మాట. జస్ట్ ఇంతకుముందే ఆమె ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన దీక్షలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మేము చాలా చిత్తశుద్ధితో ఈ దీక్షను చేస్తున్నాం. అవతల చేసే వాళ్ళది బీసీ సంఘాలు చేసేటువంటి దీక్ష తుపేల్ దీక్ష అనేది ఆమె యొక్క ఆలోచనగా కనిపిస్తున్నది. మరి ఆమె ఏ ఉద్దేశంతో అన్నారు? ఆ మీటింగ్లో బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా పార్టీల వాళ్ళు పాల్గొనలేదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారా, లేదు శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న దీక్షను టార్గెట్గా చేసుకొని మాట్లాడారా? ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా ముందు అదే శ్రీనివాస్ గౌడ్ గారిని మీ ముందుకు తీసుకొచ్చిన. నమస్తే అన్న. నమస్తే. సో ఆమె అన్న ఈ తుపేల్ దీక్ష, తుపేల్ ధర్నా అన్న వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే వాస్తవంగా అది తుపేలా ఒరిజినలా అనేది ఢిల్లీలో అడిగితే చెప్తారు. ఏ విధంగా మన ధర్నా అయింది, ఎన్ని వేల మంది వచ్చారు, ఎన్ని పార్టీలు అటెండ్ అయ్యారు, ఎంతమంది ఎంపీలు అటెండ్ అయ్యారు, ఇలా మొత్తం సమాజం అంతా చూసింది. ఇలా కేసులను తప్పించుకోవడం కోసము లిక్కర్ కేసులో జైలు పోయేటప్పుడు మహిళా దీక్ష పేరుతో మహిళా దీక్ష పెట్టడం, తర్వాత ఇంకో కేసు రాగానే ఒక దీక్ష పెట్టడము, అట్లాంటి కేసులు తప్పించుకోవడానికి పెట్టేటువంటి పోరాటాలు కావు. నికర్స్ అయినటువంటి ప్రభుత్వాలను మెడలుంచేటువంటి ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క వెన్నులో వణుకు పుట్టించే విధంగా మా పోరాటాలు ఉంటాయి తప్ప ఇలా తుపేలు ధర్నాలు, తుపేలు మీటింగ్లు, తుపేలు దీక్షలు వాళ్ళవి. ఇలా నవ్వుకుంటురు. ఆమె ఇందిరా పార్క్ దగ్గర ఒక డ్రామా కంపెనీ పెట్టి ఇలా దీక్ష అనే పేరుతోటి చేరితే ఇలా పసికందు నుంచి పండు ముసలి వరకు 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? ఎందుకు పూలే విగ్రహం పెట్టలే? మీరు పూలే విగ్రహం పెడితే ఆపింది ఎవరు? అంటే కనీసం పూలే విగ్రహం పెట్టకుండా, పూలేకు గౌరవం ఇవ్వకుండా, పూలేకు అసలు కనీసం నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇవ్వకుండా 10 ఏళ్ళు మీరు అణిసివేసి అనగదొక్కి ఇలా మీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇలా స్కామ్లలో ఇరుక్కొని ఆ స్కామ్లని ప్రజలను డైవర్షన్ చేయడానికి, ఆ స్కామ్ యొక్క పలానా ఆమె లిక్కర్ కేసులు ఇరికిందని ప్రజల నాలుకలలో రిజిస్టర్ అయిపోయింది. అందరూ కవిత అంటే కల్వకుంట్ల కవిత అంటే లిక్కర్ కవిత అంటారు. కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడం కోసము ఇలా దీక్షల పేరుతో, ధర్నాల పేరుతో ఇలా కొత్త డ్రామాకు తెరలేపింది. ఇలా వేల మందిని 42 గంటలు రైల్లో ప్రయాణించి ఇలా ఆకలికి దూప కూర్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినాం. మాదొక పార్టీ కాదు, మా సంఘంలో ఒక ప్రజాప్రతినిధి లేరు. అయినప్పటికీ కూడా ఇలా ఒక పోరాట దీక్షతోటి బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి మేము కొట్లాడినాం. ఇక మీ లెక్క మేము ఫోటో సెషన్ కోసమో, లేకపోతే పేపర్లలో టీవీలలో రావడం కోసమో, అదేవిధంగా పేపర్లలో హెడ్లైన్ల కోసం డెడ్లైన్లు పెట్టి మాట్లాడే అలవాటు మాకు లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు మీ అలా తెలంగాణ ఉద్యమంలో మీరు అనేక పోరాటాలు చేశారు, అది కూడా తుపేలేనా? ఆమె ఉద్దేశం అంతా మీ సమావేశం, జాజుల శ్రీనివాస్ సమావేశం కంటే ఇది కాంగ్రెస్ పెట్టిన మీటింగ్ లాగా ఆమె భావించుండరేమో. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చిండు, కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, లీడర్లు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ మీటింగ్గా అది ఆమె భావించారేమో. ఇప్పుడు పచ్చకామర్లు వచ్చిన లోకమంచ పచ్చగా కనబడ్డట్టు ఇలా 18 రాజకీయ పార్టీలు వచ్చారు. డిఎంకే వచ్చింది, ఏఐడిఎంకే వచ్చింది, బీఎస్పీ వచ్చింది, అదేవిధంగా ఆర్జేడీ వచ్చింది, ఎస్పీ వచ్చింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 32 మంది పార్లమెంట్ సభ్యులు అటెండ్ అయ్యారు. నేను చెప్పింది కాదు కదా, అంత మీడియాలో రాశారు, ఛానల్స్లలో లైవ్ పెట్టారు. అదేవిధంగా ఆ రికార్డు ఉంది, చూసుకోమనండి ఒకసారి. అంటే బీఆర్ఎస్ పార్టీ రాకపోతే మొత్తం ఎవరు రానట్టే లెక్కన. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బరాబర్ ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి రావడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏ ముఖ్యమంత్రి గతంలో 78 సంవత్సరాల చరిత్రలో, నేను 25 ఏళ్ళ బీసీ ఉద్యమం అనుభవంతో చెప్తున్నా, మేము ధర్నాలు చేస్తే ఎగతాళి చేశారు. వీళ్ళు ఏది ఉద్యమాలు చేస్తే ఎగతాళి చేశారు, చిన్న చూపు చూశారు. అంటే వీళ్ళకి ఏం పని పాట లేదనే పద్ధతిలో చూశారు ముఖ్యమంత్రులు. కానీ ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 2.5 గంటలు మాతో పాటు ధర్నాలు కూర్చుండి, అది గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఇలా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక్క కుల సంఘానైనా కలిశాడా? ఒక్క బీసీ సంఘానైనా కలిశాడా? దీక్షలు ధర్నాలు పక్కన పెట్టండి, కేసీఆర్ గారు ఏ రోజైనా బీసీ సమస్యలను కనీసం వినడానికి ప్రయత్నం చేశాడా? మీరు అలవలేకపోయారా గతంలో? ఎన్నిసార్లు, 100 సార్లు ప్రయత్నం చేశాం. ఒక్క 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి, బీసీ సమస్యలు చెప్తామంటే అసలు ఆయన ఏదో దైవాంశ సంభూతుడైనట్టు, ఎవరు కలవనట్టు, ఏదనంటే కేటీఆర్ని కలవండి, లేదంటే సంబంధిత మంత్రులను కలవండి అని తప్ప
ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి వచ్చి బీసీల మధ్యన కూర్చొని బీసీలకు నేను అండగా ఉన్నానన్నాడు. తప్పేముంది? ఇలా ఉద్యమం చేసేటప్పుడు, ఇలా నేను అంటున్న టీఆర్ఎస్ ఉద్యమం చేసేటప్పుడు ఆ రోజు సమైక్యాంధ్రాన్ని నినాదం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి మీరు ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నారు కదా, ఎన్నికలలో మీరు చేసుకున్నారు కదా. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎమ్మెల్యే కాకముందుకే మంత్రి పదవులు తీసుకున్నారు కదా. మీరేమో పొత్తు పెట్టుకుంటేనేమో సంసారం, ఇతరులు చేస్తేనేమో వ్యభిచారమా? అంటే ఇది ఎక్కడ న్యాయం? మీరు మీ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చినటువంటి మీ పార్టీ మీరు ఎంతమంది నాయకులతో కలిసి తిరిగారు? ఇదే కవిత గారు ఆ 4 జెండాలు వేసుకుని ఎన్నికలలో ప్రచారం చేసింది. తెలుగుదేశం జెండా వేసుకుంది, కాంగ్రెస్ జెండా వేసుకుంది, కమ్యూనిస్టుల జెండా వేసుకుంది, అన్ని రకాలుగా జెండాలు వేసుకుంది. కానీ ఆడ బీసీ దీక్షలో మా జెండా కాంగ్రెస్ వాళ్ళకి వేసినాం, మా కండువా ముఖ్యమంత్రి గారికి వేసినాం. ఆమెకు తెలిసి మాట్లాడుంటుందా తెలియక అంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ పెట్టిన మీటింగ్, బీసీ సంక్షేమ సంఘం పెట్టిన మీటింగ్ అని ఆమెకు తెలుసు కదా. అవును, తెలిసిన తర్వాత కూడా మరి తుపేలని ఎట్లా అన్నది? అంటే ఇప్పుడు బీసీ సంఘం కదా మీది పార్టీ అయి ఉంటే సరే అన్నారు. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి బీసీ వాదాన్ని, బీసీల యొక్క చైతన్యాన్ని పక్కదారి పట్టించడం కోసం, బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అణచివేయడంలో భాగంగానే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తుంది. నేను అంటున్నా, ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీ పార్టీలో ఓ మధుసూదన్ చారి లేడా? మీ పార్టీలో ఓ బండప్రకాష్ లేడా? ఓ వద్దిరాజు రవిచంద్ర శ్రీనివాస్ గౌడ్ లేడా? వాళ్ళు మీరు దీక్ష చేశారు కదా. మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులే ఆమెకు ఈరోజు కవిత గారికి ఒక్క బీసీ సంఘం, ఒక్క బీసీ సంఘం ఎవరన్నా ఇందిరా పార్క్ ధర్నా కాడికి పోయిర్రా? అదేవిధంగా బీసీ సంఘాలను పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో, ప్రజాప్రతినిధి ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఒక్క బీసీ అయినా ఆమె కవిత గారి దీక్ష దగ్గరికి పోయారా? అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మద్దతే ఆమెకు లేదు. ఇక మీదంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు సంచలనాలు మాట్లాడాలి. ఎందుకంటే ఢిల్లీలో చేసినటువంటి మేము చేసిన పోరాటం ఒక చరిత్ర. బీసీ ఉద్యమ చరిత్రలో అన్ని వేల మందిని ఇవాళ 42 గంటలు ప్రయాణం చేసి 18 రాజకీయ పార్టీలను కదిలిచ్చి ఒక ముఖ్యమంత్రి వచ్చి జాతీయ స్థాయిలో ట్రైన్ జాతీయ స్థాయిలో ఒక చర్చనీయ అంశమైంది. అన్ని పార్టీల రాజకీయ ఎజెండాగా మారింది. నన్ను కూడా పిలిస్తే నేను వచ్చేదని ఫీల్ అయిందేమో. ఇప్పుడు వాస్తవంగా మేము బీసీలను పిలవాలని అనుకున్నాం, కానీ బీసీలను పిలిచినాము. కానీ ఆమెను పిలవాలంటే అర్హత కూడా ఉండాలి కదా. ఆమెను ఏం చేసిందని బీసీల కోసం పిలుస్తాం? 10 ఏళ్ల కాలంలో బీసీల గురించి ఆమె చేసిన పని, ఒక్క మంచి పని చెప్పండి. ఇలా ప్రగతి భవన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రగతి భవన్ పేరు తీసేసి పూలే భవన్ అని పెట్టారు. ఇలా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలంటున్నారు. మేము అంటున్నాం అసెంబ్లీ ఆవరణ కాదు, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఓ 2 ఎకరాలలో ఆ స్మృతి వనంలో వాళ్ళ విగ్రహాలు పెడితే గౌరవం ఉంటుంది. మేము ఏప్రిల్ 11 నాడు జయంతి చేసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ అంబేద్కర్ విగ్రహం దగ్గర అయితే ఎట్లయితే గొప్పగా ఘనంగా జయంతి చేసుకుంటారో ఆ పూలే విగ్రహం దగ్గర చేసుకుంటారు. అసెంబ్లీలో పెడితే ఎవడు పోనిస్తాడు? పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు పోనిస్తారా? ఇలా అసెంబ్లీలో పెడితే దుమ్ము ధూళి తప్ప ఏముంటుంది? కాబట్టి ఇలా మాకు పెట్టాల్సింది రాష్ట్ర రాజధాని ఒక 2 ఎకరాల మెయిన్ ప్రాంతంలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇలా లాస్ట్కు పొత్తుల ఇత్తేసినట్టు అది డిమాండ్ నెరవేర్చే దశకు వచ్చి 90% కంప్లీట్ అయ్యి ఇంకా రేపో మాపో పని అవుతుంది అనగానే నేను మాట్లాడినా, మహిళా బిల్లు గురించి నేను మాట్లాడినా. ఇవాళ ఎంత విషయం అంటే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బీసీ బిల్లు పెట్టారు. బీసీ బిల్లు పెట్టి ఆమోదించి కేంద్ర ప్రభుత్వం నింపారు. ఈమె శాలువలు కప్పుకొని దండలు వేయించుకుంటుంది. ఇవాళ అసెంబ్లీలో నేను పోరాటం చేయడం వల్లనే బీసీ బిల్లు పెట్టారు. ఎక్కడ పోరాటం చేసింది? మీరు మొన్నదాకా జైల్లోనే ఉన్నారు కదా, మీరు జైల్లో ఉండి వచ్చారు కదా, మీ పోరాటం ఎక్కడ చేశారు? కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన ఒక బీసీ సంఘం నాయకుడు, అది పొద్దున మాకు ఇబ్బంది అవుతుంది అన్నది కూడా ఆలోచించలేదు కదా. ఇప్పుడు వాళ్ళకు మొదటి నుంచి ఎట్లా అంటే ఇలా మొదటి నుంచి బీసీలు అంటే వాళ్ళ డిఎన్ఏలోనే పడదు. బీసీలను ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి అవమానకరమైన రీతిలో వెళ్ళగొట్టారు. ఒక దళిత బిడ్డ రాజయ్యని అవమానకరమైన రీతిలో వెళ్ళగొట్టారు. ఇలా నేను అంటున్నా, ఇలా బీసీల గురించి మాట్లాడతావు కదా, మీ నాయనని ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఓ బీసీకి ఇస్తావా? ఇప్పించగలుగుతావా? రేపు భవిష్యత్తులో పొరపాటునో గ్రహపాటునో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటావా? రేపు 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేసుకుంటారు కదా. ఆ రజతోత్సవం సందర్భంగా ఆ వరంగల్లో జరిగే బహిరంగ సభలో మేము బీసీలనే పార్టీ అధ్యక్షుని చేస్తున్నామని చెప్పేటువంటి ధైర్యం, దమ్ము ఉన్నదా? ఏది లేదు.
ఈ అవతల మీద బట్ట కాల్చి మీదేయాలి, వాళ్ళు నికర్స్ అయినటువంటి అంటే ఢిల్లీలో చేసినటువంటి బీసీల పోరాటాన్ని, ఢిల్లీలో దేశ రాజధాని అస్థిరలో చేసినటువంటి ఇలా రాష్ట్రమంతా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు. తెలంగాణ నుంచి పోయి ఢిల్లీ దాకా పోయి మన గుండె చప్పుడు వినిపించగలిగారు, మన పోరాట వాణిని వినిపించగలిగారు.